తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. యేసు దేవుని వాక్కు ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అనెను. లూకా శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మిమ్ము తన శాంతితో, కరుణతో, విజ్ఞాన ఐశ్వర్యముతో నింపునుగాక. మనిషిగా జీవించువారు అనేక పద్ధతులలో దేవుని ద్వారా ధన్యులవుతారు. ఈనాటి జీవవాక్యం కూడా దేవుని వాక్కు ఆలకించి దానిని పాటించడం ద్వారా మరింత ధన్యులవుతారని వివరిస్తుంది. దాదాపు దేవుని వాక్కునే మనుషులను మహోన్నతులను చేస్తుంది. దేవుని వాక్కు రెండంచుల ఖడ్గం వంటిది, పదునైనది, చైతన్యవంతమైనది, సజీవమైనది. దేవుని వాక్కును ఆలకించి పాటించడం ద్వారా పాపాత్ములు పరిశుద్ధులవుతున్నారు, పిరికివారు బలవంతులవుతున్నారు, అంధకారంలో ఉన్నవారు వెలుగును సమీపిస్తున్నారు, అవినీతిపరులు, అన్యాయం చేసేవారు నిజాయితీపరుడుగా మారుతున్నారు, నిరాశావాదులను ఆశాపరుడుగా తీర్చిదిద్దుతుంది. అనగా జీవితంలో ఎదిగి నూరంతలుగా ఫలింపజేయడమే మరింత ధన్యత. చెడును వీడి దుర్మార్గానికి స్వస్తి చెప్పి పాప కోపములో నుండి బయటపడటమే ధన్యత. ఇది దేవుని వాక్కు ద్వారానే సాధ్యపడుతుంది. ఈ లోకంలో మనుషుల మాటలు కానివ్వు, సూక్తులు కానివ్వు, ప్రేరేపించే వార్తలు కానివ్వు, సమాజంలో జరుగు సంగతులు కానివ్వు మనిషిని సంపూర్ణంగా ధన్యులను చేయలేవు. కేవలం ప్రభు యేసునాథుని వాక్కులు మాత్రమే మనుషులను మరింత ధన్యులను చేస్తాయి. ఎందుకంటే మనిషి లోపల వరకు ఎముక మధ్య కలిగి వరకు అనువనువున దేవుని వాక్కు ప్రయాణించి మనిషిలో ఉన్న చీకటిని తొలగిస్తుంది, అజ్ఞానాన్ని సంహరిస్తుంది. వాక్కు ఆలకించు వారిలో, పాటించు వారిలో వాక్య పరిపాలన ప్రారంభమవుతుంది. వాక్యమే ఆధారము, ఆచారము, ఆయువుగా ఉంటుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన దైనందిన జీవితంలో ప్రతిరోజు దేవుని వాక్కును చదువుతూ, ధ్యానిస్తూ, ఆలకిస్తూ, పాటిస్తూ ధన్యులమవుదాం. జీవితాలను దృఢంగా కట్టుకుందాం. ప్రార్థించుదాము. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మీ ఎనలేని కృపకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ వాక్కు సజీవమును చైతన్యమునైనది, జీవమునిచ్చినది. ఆ వాక్కును ఎల్లప్పుడూ స్మరిస్తూ, ఆలకిస్తూ, పాటిస్తూ మీ ధన్యతను పొందుకునే భాగ్యాన్ని దయచేయమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.